ఓకే లెట్స్ స్టార్ట్. సారీ గైస్, వీడియో మొత్తం అయితే ఆడియోకి వీడియోకి సింక్ అయితే లేదు. నేనైతే ఒక థర్డ్ పార్టీ యాప్ స్క్రీన్ మానిటరింగ్ కోసం యూజ్ చేసిన, అందుకనే అట్లా వచ్చింది. డిస్క్లైమర్, ఇదేమి ప్రాపర్ రివ్యూ కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను, దట్స్ ఆల్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చూసుకొని మీరేం జడ్జ్ చేసుకోవద్దు, మీకు మీరేం ఊహించుకోవద్దు దట్ ఎంబీబీఎస్ లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. జస్ట్ నాకేమనిపిస్తుంది అనేది నేను షేర్ చేసుకున్నాను అంతే. ప్రజెంట్లీ ఇప్పుడు నా మైండ్లో కొన్ని ఆలోచనలు రన్ అవుతున్నాయి. నేను ఇప్పుడు ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి రేపటితోని 1 month ఫినిష్ అవుతుంది. 1 month ఆఫ్ ఎంబీబీఎస్ రివ్యూ. ఏదో వీడియో తీసి మాట్లాడదామని అయితే స్టార్ట్ చేసిన, కానీ ఒక 1 hour పేరెంట్స్తో మాట్లాడినాక ఒక మూడు డిఫరెంట్గా ఉంది. కొంచెం సెట్ అయింది. బట్ నేనేం చెప్పాలనుకున్నా అంటే, 1 month అవుతుంది ఎంబీబీఎస్లోకి వచ్చి. నేను ఎట్లా ఉన్నా, ఎట్లా ఏం ఫేస్ చేస్తున్నాను, కరెంట్ మెంటల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ థింగ్ ఎంజాయ్ చేయాలో అర్థం కావట్లేదు, చదవాలో అర్థం కావట్లేదు, చదవాలనుకున్నా చదవలేకపోతున్నాం. సీనియర్లతో ఇంటరాక్షన్ జస్ట్ ఇంకా 1 month, సీనియర్తో ఇంటరాక్షన్ ఇంకా స్ట్రాంగ్గా కావట్లేదు. ఇంకొన్ని డేస్లో ఎంత స్ట్రాంగ్గా ఇంటరాక్షన్ అవుతుందో తెలియదు. సో కాల్డ్ ఇంటరాక్షన్. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ మనీ. పైసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కూడా చాలా ఖర్చు అవుతున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు. అరౌండ్ 12,000 ఉందనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 12,000 అయింది. ఈ ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు అని 29,000 డీడీ కట్టాను. హాస్టల్కి అరౌండ్ 23,000 అయింది. హాస్టల్కి 23,000 అయింది. మంత్లీ 4,000 మెస్ ఫీజెస్, మంత్లీ ఒక 500 దోబీ చార్జెస్ బట్టలు ఉతుక్కోవడానికి. బుక్స్ కొనాలి. బుక్స్ సీనియర్ కానీ సెట్ అయినాయి, అది వేరే విషయం. కానీ రికార్డులు తీసుకుంటానికి మళ్ళీ చలాన్ కట్టాలంటే 2,700 వరకు అవుతుంది. అది ఎన్విరాన్మెంట్ చల్లగా అవుతుంది. హాట్ వాటర్ కోసం ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. దానికోసం ఒక కెటిల్ కొనాలనుకుంటున్నాను, అదొక 700 or 1,000 ఉంది. ఐప్యాడ్ తీసుకున్నా, 50,000 అయింది. ఫోన్ కూడా రీసెంట్గానే ఉన్న 2 months అవుతుంది, 24,000 అయింది. ఎన్ని పైసలు అవుతాయిరా మెడికల్ చూస్తారా ఈ పైసలని. చాలా గట్టిగా టేస్ట్ చేస్తుంది బ్రో ఎంబీబీఎస్ లైఫ్, చాలా గట్టిగా టేస్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ జస్ట్ అ బిగినింగే ఇట్లా ఉంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఇది రావాలి మనకి. వాట్ అబౌట్ మై మెంటల్ స్టేట్? మై మెంటల్ స్టేట్ ఈస్ వెరీ బ్యాడ్ రైట్ నౌ. 2 days హాలిడేస్ వచ్చినాయి, సెకండ్ సాటర్డే సండే. హ్యూమరస్ రేడియస్ అల్లా కార్పెల్స్ గురించి చెప్పారు, ఈ 2 daysలో చదువుదాం అనుకున్నాను. హ్యూమరస్ కొంచెం చదివిన,
దాని తర్వాత మళ్ళీ బుక్ ముడితే పెట్టు. చదవడానికి బుక్కులు తక్కువ, చాలా బుక్కులు ఉన్నాయి, బట్ చదవాల్సిన సరిగ్గా లేదు. వాట్ టు డూ బ్రదర్స్, వాట్ టు డూ? చేసేదేం లేదు, చదవాలి. మెంటల్ హెల్త్ కోసం ప్రతిరోజు 10 minutes అన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మెంటల్ హెల్త్ గుడిసిపోద్ది. అది పోతే మనం ఏం చేయలేము. అలా అని ఎంజాయ్ చేయడం కూడా ఆపలేము. 2 years కష్టపడి ఏం చేసావురా? చిన్నప్పటి నుంచి చదువుకొని వచ్చి దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా ఏది చేయాలనుకున్నా కూడా అరే దానికంటే ముఖ్యం చదువుకోవడం అని అనుకొని ఇక్కడికి వచ్చి అన్ని చదువుకే ఇంపార్టెన్స్ ఇవ్వాలా, వేరే యాక్టివిటీస్కి వద్దా? నేనైతే ఒక 2-3 థింగ్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు ఫోకస్ ఇస్ దట్ డైలీ చదవాలి, డైలీ స్టడీ, డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్. అది ఎంతసేపు అన్నా కావచ్చు, మామూలుగా 15 minutes పెట్టుకున్నాం. డైలీ స్టడీ మినిమం ఎంత చేయగలుగుతాం? 1 గంట 2 గంటలు. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేసినా 2 గంటలు అవుతుంది కదా. ఒక 3 hours ఆఫ్ డైలీ స్టడీ, 15 minutes ఆఫ్ డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫస్ట్ అయితే ఈ 2 ఒక ఎన్ని డేస్? ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ 20 days. 20 days కంటిన్యూస్ చేద్దాం. నేను ఒక టేబుల్ లాగా చేస్తాను. ఇవి నెలలో ఎన్ని మంత్స్ ఉంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 30 రోజులు ఉంటాయి. 29, 30 ఎగ్జాక్ట్లీ 20 days. ఎంతగానో పార్టిసిపేట్ చేయగలుగుతామో చూద్దాం ఎక్సర్సైజ్ కోసం. నేనైతే ఇలా చిన్న ఒక టేబుల్ ప్రిపేర్ చేసిన, దీన్ని ఒక 20 days వరకు ఫాలో అవుతాము కాము, చూద్దాం. ఏ సందుల నుంచి వచ్చినాయిరా పైసలు? ఇది కదా కావాల్సింది. ఎక్కడ పెట్టి మర్చిపోతున్నారా నేను పైసలు? 60 రూపాయలు బ్రో, 60 రూపీస్ ఇంకేమన్నా పక్కన పెట్టేసా. నేను ఎందుకు డైలీ స్టడీ చేయాలంటున్నా అంటే, ఇప్పుడు 2 రోజులు వచ్చింది. 2 రోజులు అంటే 48 hours. 40 hours నేను ఎంత తీసి చూసుకున్నా కూడా గంట కూడా చదవలేదు. ఈ 48 hours నేను గంట కూడా చదవలేదు. ఎందుకు చదవలేదు తెలీదు. రీల్స్ స్క్రోల్ చేస్తున్నా, మూవీస్ చూడాలనిపిస్తుంది, రూమ్లో ఎవరు లేరు, అందరు ఇంటికి వెళ్ళిపోయినారు 2 days హాలిడేస్కి. కొత్తగా స్టార్ట్ అయింది లైఫ్. ప్రతి ఇయర్ కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో కొన్ని థింగ్స్ అన్లాక్ కావు. అంటే ఫస్ట్ ఇయర్లో యాక్చువల్లీ నీకు కొన్ని థింగ్స్కి యాక్సెస్ కూడా ఉండదు. ఎప్పుడైతే నీకు ఇప్పుడు ఫర్దర్గా సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో కొన్నిటికి యాక్సెస్ రివీల్ అయితే ఇట్స్ లైక్ ఎ గేమ్, అన్లాక్ అవుతూ ఉంటాయి కదా లెవెల్స్. ఇప్పుడు ప్రతి లెవెల్ అన్లాక్ అయినప్పుడు ప్రతి థింగ్ విల్ బి ఎక్సైటింగ్. ఉన్న టైంలో నేను చదువుకోలేను అంటే కుదరదు. ప్రతిరోజు ఎగ్జైటింగ్గానే ఉంటుంది. సరే, వారంలో ఒక 5 days ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రతిరోజు 5 days ఎందుకు ఎగ్జైటింగ్ ఉంటుంది అంటే,
అంటే మెడికల్ కాలేజ్ న్యూలీ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కొత్తగా వచ్చినాం, ఎంజాయ్ చేయాలని ఉంటుంది, బయటికి వెళ్ళాలని ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు. అన్నీ కొత్తగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ టు స్టడీ కన్సిస్టెంట్లీ. స్టడీస్ని అయితే వదులుకోకూడదు. ఎంజాయ్ చేయడం వదలకూడదు, నచ్చిన పనులు చేయడం వదలకూడదు. ఈరోజు డేట్ వచ్చేసి 9th of November. I'll try to post this video today itself. టైం వచ్చేసి 9:57 అవుతుంది. Okay then, let's post the video and let's try to follow this everything that I have made this thing now. Let's try to follow for the 20 days. Bye.